హరిశ్రీ గణపతియే నమః. అవిఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమః. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బోధజనులకు, హైందవ ధర్మాన్ని పాటించేటువంటి వారందరికీ శిరస్సు నమస్కారం. నాకు విద్య నేర్పినటువంటి 5 బ్రాహ్మణోత్తములకి శిరస్సు వంచి నమస్కారం. అష్టమాధిపతి ద్వాదశ భావ ఫలితాలు అన్నమాట. అష్టమాధిపతి లగ్నంలో ఉంటే చాలా కార్యాల ప్రతిబంధకాలు ఉంటాయి, ఆటంకం ఉంటాయి, దీర్ఘకాలికమైనటువంటి రోగం, రోజు ట్యాబ్లెట్లు వేసుకునేటువంటి డిసీజెస్ ఉంటాయి, దొంగ అమంగళకరమైనటువంటి పనులు చేయవాడు. ఇది కొన్ని లగ్నాలకు జరుగుద్ది, కొన్ని లగ్నాలకు జరగదు. ఇప్పుడు సపోజ్ సింహ లగ్నం, అష్టమాధిపతి గురువు లగ్నంలో ఉన్నాడు, ఈ పాయింట్ పనిచేయదు అన్నమాట. అట్లా కన్యా లగ్నం అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు, కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలన్నమాట. వృశ్చిక లగ్నం అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు, బ్యాడ్ పెద్దగా చేయట్లా. అదే ధనుర్లగ్నం అష్టమాధిపతి లగ్నంలో ఉన్నాడు, అక్కడ కూడా కొద్దిగా మంచి లక్షణాలే ఉన్నాయి. మకర లగ్నం అష్టమాధిపతి లగ్నం, ఇక్కడ కొద్దిగా మనం ఈ బ్యాడ్ చెప్పాలి. కనుక అష్టమాధిపతి లగ్నంలో ఉంటే కార్యాలందు ప్రతిబంధకాలు చెప్పాడు, ఆటంకాలు చెప్పాడు, రోజు ట్యాబ్లెట్లు వేసుకునేటువంటి డిసీజెస్ వస్తాయని చెప్పాడు. కొద్దిగా మంచి అనేటువంటిది ఎక్కువ చెప్పాలి. అమంగళకరమైన పనులు చేయవాడు. గురువు వృషభ లగ్నంలో గురువు ఉండి అక్కడ కొద్దిగా స్త్రీలు కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటటువంటిది కొద్దిగా చూశారన్నమాట. ఈ అమంగళం అనేటువంటి దానిలో రాజు మూలకంగా ధనలాభం అనేది కలుగుద్ది. ఇది ఒకటి మంచి పాయింట్ చెప్పారు. ఇదే సింహలగ్నం అయితే పంచమ అష్టమాధిపతి కాబట్టి ఇంకొద్దిగా ఎక్కువగా చెప్పచ్చు మనం. అష్టమాధిపతి పాపగ్రహమై ద్వితీయంలో ఉండేటట్టయితే కొద్దిగా ఆయుర్బలం అనేటువంటిది, ఆరోగ్యాలకు లోటుపాట్లు ఉంటాయి, శత్రువులు కూడా ఎక్కువ ఉంటారు, దుర్బుద్ధి అనేటటువంటిది ఉంటుంది. శుభగ్రహం అయితే ఐశ్వర్యుడు, రాజకోపం వలన కొద్దిగా శిక్షలు పడటానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అష్టమాధిపతి పాపగ్రహమై ద్వితీయంలో ఉంటాయి అన్నమాట. అష్టమాధిపతి 3వ ఇంట్లో ఉండేటైతే జాతకుడు సోదరులతో, స్నేహితులతో, బంధువులతో విభేదాలు అనేవి కలుగుతుంటాయి. కొద్దిగా ఆ బాడీ కొద్దిగా కోతలు పడటానికి, కొద్దిగా గాయాలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మాట్లాడే మాటలు కూడా కొద్దిగా ఎదుటోళ్ళు మెచ్చుకునేలాగా వాళ్ళు మాట్లాడరన్నమాట. అష్టమాధిపతి 4వ ఇంట్లో ఉంటే పితృధనాన్ని నశింపజేస్తాడు, తండ్రితో వైరం వచ్చును, తండ్రి రోగగ్రస్తువును. 4 ఈ మానసాగుడికి తండ్రి కాబట్టి ఆయన తండ్రి గురించి ఎక్కువ చెప్తున్నాడు. అష్టమాధిపతి 5వ ఇంట్లో ఉండేటైతే సంతాన నాశం. శుభగ్రహం అయితే సంతానం కలిగినా కూడా కష్టం, దూర్తుడు అని చెప్పాడు. అష్టమాధిపతి 6వ ఇంట ఉండైతే రాజద్రోహం చేస్తారు. గురువై 6వ ఇంట ఉండేటైతే వాహనాలకి హాని కలుగుద్ది, అంటే వాహన ప్రమాదాలు. శుక్రుడు 6వ ఇంట్లో ఉండేటైతే నయన రోగం అనేటువంటిది ఉన్నది. అదే తులాలగ్నం అయి శుక్రుడు 6వ ఇంట్లో ఉంటే నయన రోగం చాలా ఆలస్యంగా వస్తుంది, చిన్నప్పుడే రావట్ల. కుజుడయ్యేటట్టయితే కొద్దిగా కోప స్వభావం ఉంటుంది. అష్టమాధిపతి బుధుడు 6వ ఇంట్లో ఉండితే సర్పభయం ఉంటుంది. అష్టమాధిపతి శనై కనుక 6వ ఇంట్లో ఉండితే ముఖరోగం అనేటువంటిది ఉంటుంది. అష్టమాధిపతి చంద్రుడై శుభగ్రహ దృష్టి కలిగి 6వ ఇంట్లో ఉండేటట్టయితే ఎక్కువగా చెడు చేయడు, అంటే పక్షబలం చూసుకొని చెప్పాలన్నమాట. అష్టమాధిపతి 7వ ఇంట్లో ఉండేటైతే దురుదరం అనేటువంటి ఒక రోగం కలిగిన ఒక స్పెషల్ డిసీజ్ చెప్పాడు, దురుదరం. భార్యకి కొద్దిగా అపాయం అనేటటువంటిది, లేకపోతే ప్రమాదాలు అనేటువంటిది, లేదా ఆపరేషన్లు చెప్పాడు. కొద్దిగా ఇతను పద్ధతిగా ఉండడని చెప్పాడు. పాపగ్రహం ఏంటంటే అష్టమాధిపతి 7వ ఇంట్లో ఉంటుంది, భార్యతో విరోధం కలుగుద్ది, భార్య మూలకంగా కష్ట నష్టాలు కూడా చూస్తారు అన్నమాట. కనుక అష్టమాధిపతి 7వ ఇంట్లో ఉంటాం. మనకి వృషభ లగ్నానికి అష్టమాధిపతి అనే గురువు 7వ ఇంట్లో ఉంటే ఆ జాతకురాలకి, ఆ జాతకు ముందు పుట్టినటువంటి వాళ్ళ వివాహాలు బాగలేదు, వీళ్ళకు కూడా వివాహ విషయాల్లో కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. బట్ సప్తమాధిపతి వెళ్ళి ఎక్కడ ఉన్నాడు, సప్తమాధిపతి కూడా వెళ్ళి 8లో ఉంటే కొద్దిగా ఎక్కువగా మనం బ్యాడ్ చెప్పాలి. కనుక సప్తమాధిపతి స్థితి, వివాహకారకుడితో చూసి మనం జడ్జిమెంట్ ఇవ్వాలన్నమాట. అష్టమాధిపతి అష్టమంలో ఉంటే అన్ని పనుల యందు కార్యకౌశల్యం, ఎవరికి చెడు చేయనివాడు, ఆరోగ్యవంతుడు, దూర్తకుల ముందు ప్రసిద్ధుడు. నాకు అష్టమాధిపతి సింహలగ్నానికి అష్టమంలోనే ఉన్నాడు. ఇదేంటంటే అష్టమాధిపతి సొంత ఇంట్లో ఉన్నాడు గురువు, దానికి మనకి సరళాయోగం అని చెప్పారు. 4 ఇళ్ళు, 4 స్థలాలు, 4 వాహనాలు కొనుక్కుంటారని చెప్పారు. అది కనుక ఇక్కడ ఏం చెప్పారు మళ్ళీ చూద్దాం. కార్యకౌశల్యం, ఎంతవరకు విశ్వసనత చూడాలో అంతవరకు చూడగలరు, ఎవరికి చెడు చేయని వారు, ఆరోగ్యవంతుడు. నాకు 42 సంవత్సరాల నుంచి షుగర్ ఉంది, శని కూడా చూస్తున్నాడు, అందువల్ల ఇంకా కొద్దిగా ప్రసిద్ధి పొందడానికి అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయి.
అష్టమాధిపతి అష్టమంలో ఉంటే అది శుభగ్రహం అయ్యేటట్టయితే శుక్రుడైనా గురువైనా అది వాక్స్థానాన్ని కూడా చూస్తుంటాడు కాబట్టి గురువు అయితే చెప్పినవి జరగడానికి కూడా తనకు అవకాశాలు ఉంటాయి. అష్టమాధిపతి 9వ ఇంట్లో ఉండితే ఎవరితో పొంతన ఉండదు, అది జంతు హింస, అది కొద్దిగా చేసేటువంటి పనులు కఠినంగా పక్కన వాళ్ళకి బాధ కలిగేలా చేస్తుంటారు, బంధుజనులతో స్నేహం ఉండదు, పూజ్యులైన వారిని పూజించరు, ముఖానికి విరూపం కలుగును. యాక్షన్ జరిగితే మనకి ముఖం కొద్దిగా వంకర పోయింది అనేటువంటిది అష్టమాధిపతి 9వ ఇంట్లో ఉంటే ఈ కొద్దిగా ప్రాక్టికల్ కూడా చూసాం అనమాట. అష్టమాధిపతి 10వ ఇంట్లో ఉండితే రాజ్యకార్యకర్త, నీచకర్మ తత్పరుడు, పాపగ్రహమైన అలసట ఉండును, కురుడైన తల్లికి బాధ కలగజేయను. కనుక దశమం అష్టమాధిపతి ఇది అన్నిటి మీదుగా పనిచేయదు. మీకు కంచిపేటాధిపతి నడిచే దేవుడు చంద్రశేఖరన్ సరస్వతి, అష్టమాధిపతి 10 ఉన్నాడు, దశమాధిపతి కూడా అష్టమంలో ఉన్నాడు. దీన్ని పరివ్రాజయోగం అనుకున్నాం. అక్కడ 10 బుధుడు రవి కలిశారు. లగ్నాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని కలుస్తాడు, ఏ భావాధిపతి కలిస్తే ఆ భావాధిపతి మార్చాడు. కానీ ఇక్కడ చాలా మంచి మనకు జరిగింది. కానీ ఇక్కడ ఏంటంటే చెప్పినట్టు అక్కడ మనం చదివి చెప్పేస్తే అది జ్యోతిషం జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. అష్టమాధిపతి 10 ఉంటే రాజకార్యకర్త, నీచకర్మ తత్పరుడు, పాపగ్రహమైన అలసట ఉండను, క్రూరుడు, తల్లిని బాధ పెట్టువాడు అనేది ఉంది. ఒక్కోసారి తల్లికి దూరంగా పెరిగితే ఆ బాధలే ఉండవు. ఇప్పుడు విదేశాలకు వెళ్తున్నారు కాబట్టి. అష్టమాధిపతి 11 ఉండితే బాల్యకాలంలో కొద్దిగా కష్టంగా నడుస్తుంది. తదుపరి మధ్య వయసులో కొద్దిగా శుభాలు ఎక్కువ జరుగుతుంటాయి. అదే శుభగ్రహం అయితే దీర్ఘాయుష్ ఉంటుంది. పాపగ్రహం ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు అపాయాలు, మత్తు, కోమ, స్పృహ కోల్పోవటాలు అనేవి ఉంటాయి. అష్టమాధిపతి 12వ ఉండితే కఠిన మాటలు పలుకువాడు, తస్కరుడు, శఠుడు, హృదయ కాఠిన్యం ఉంటుంది, ఇచ్చానుసారం జీవించేవాడు, కొద్దిగా ప్రమాదాలు జరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇది పాపగ్రహం ఏంటంటే మరణానంతరం వారి శరీరం కాకులు గద్దలు తిను అన్నారు. ఈ అంత పెద్దగా మనకి ప్రాక్టికల్గా మనకి అంత పెద్దగా ఏం కనపడతలేదు కానీ అష్టమాధిపతి 12వ ఇంట్లో ఉండితే మనకి కొద్దిగా బ్యాడ్ చెప్పారు. ఇప్పుడు తులాలగ్నం మనకి అష్టమాధిపతి 12లో ఉంటున్నాడు కదా, నీచిపడ్డాడు కదా, మిత్రక్షేత్రం నీచిపడ్డప్పుడు దోషం తక్కువ. కుజుడు కర్కాటంలో నీచిపడ్డా, శుక్రుడు కన్యలో నీచిపడ్డా మిత్రక్షేత్రం ఇది మటుకు మర్చిపోద్ది అనమాట. అదే శత్రుక్షేత్రంలో నీచిపడే గ్రహాలు కొన్ని ఉంటాయి, శత్రుక్షేత్రంలో ఉచ్చబడే గ్రహాలు కొన్ని ఉంటాయి. కనుక ఇప్పుడు శని ఉన్నాడు మిత్రక్షేత్రంలో నీచిపడుతున్నాడు, ఇది తొల్లో. అక్కడేంటి ఫిజికల్ కాంటాక్ట్స్ తక్కువ అని చెప్పాలన్నమాట. అదే మకరంలో కుజుడు ఉచ్చబడతాడు అనమాట, అదే కుజుడు ఇంట్లో నీచిపడతాడు అనమాట. ఇవన్నీ బుద్ధిమంతుడైన జ్యోతిషుడు జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఏదైనా 12వ ఇంట్లో అష్టమాధిపతికి కొద్దిగా ఎక్కువగా మంచి చెప్పాలి. కానీ అదే 12వ గురువు ఉండి అష్టమాధిపతి సింహలగ్నానికి ఉండేటట్టే కొద్దిగా ఎక్కువ మంచి చేస్తారు. పిల్లలు కూడా కొద్దిగా గొప్ప స్థితిలోనే ఉన్నారు. వాళ్ళు కొద్దిగా దూరం వెళ్తానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. అది మంగళమాత్ శుభం భూయాత్.